విశాఖ డైరీ అవకతవకల ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ రెడీ అయింది. ఈ నెల 9న విశాఖ డైరీని సందర్శించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయబోతోంది. విశాఖ పాడి పరిశ్రమ నష్టపోకుండా అభివృద్ధి నిర్ణయాలుంటాయని స్పష్టం చేస్తోంది. విశాఖ డైరీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రైతులు ఆందోళనలు చేయడంతో పాటు కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. క్రమంలో అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం విశాఖ డైరీ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ డైరీలో అవకతవకలపై ఎంక్వైరీకి హౌస్ కమిటీ వేసింది. దీంతో అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో హౌస్ కమిటీ సమావేశమైంది. జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష, బేబీనాయన, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమా పాల్గొన్నారు. ఈ నెల 9న విశాఖ డైరీని సందర్శించాలని హౌస్ కమిటీ నిర్ణయించింది. విశాఖ డైరీ పరిశీలన తర్వాత అవకతవకల ఆరోపణలపై కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ కు తీర్మానించింది. విశాఖ డైరీ అవకతవకలన్నీ బయటకు తీస్తామన్నారు అసెంబ్లీ హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ. విశాఖ డైరీకి సంబంధించిన ఆరోపణలపై సుదీర్ఘంగా చర్చించామని, విచారణ ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. స్పీకర్ అనుమతితో ఒక ఆడిటర్, అడ్వైజర్ ను కమిటీలో చేర్చుకుని దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒక వ్యక్తి లబ్ధి కోసం విశాఖ పాడి పరిశ్రమ నష్టపోకుండా అభివృద్ధి జరిగేలా నిర్ణయాలుంటాయన్నారు జ్యోతుల నెహ్రూ. ఈ నెల 9న జరిగే విశాఖ డైరీ సమావేశానికి విశాఖ డైరీ ఎండీ, ఆర్థిక లావాదేవీల నిర్వాహకులు రావాలని హౌస్ కమిటీ స్పష్టం చేసింది.